అనేది వీటిని వాళ్ళ పిల్లలకి, ఇది పిల్లల కోసం ప్రవేశపెట్టింది. నెక్స్ట్ రెండోది వచ్చేసిన తర్వాత మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్, ప్రాంతీయ ఊరల్లో కానీ మీరు గమనిస్తే పనికి ఆహార పథకం అంటాం. అదేంటి 100 days పని ఉంటుంది. ఈ 100 daysలో వాళ్ళకి ఇంత పర్ డేకి ఇంత అమౌంట్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. సో దీని ద్వారా ఈ ప్రతి పేదవాడు ఇందులో ఈ కూలి పని తెచ్చుకొని వాళ్ళ యొక్క కుటుంబ పోషణని వాళ్ళు జరిగించుకోవచ్చు. కుటుంబ పోషణ, పనికి ఆహార పథకం. సో ఏదో ఒక పని చెప్తారు. ఇప్పటికీ మన గ్రామాల్లో దీన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కానీ గమనిస్తే, నెక్స్ట్ పథకం ఏంటి అని కానీ మనం గమనిస్తే పిఎం పోషణ్ శక్తి, పిఎం పోషణ్ శక్తి. సో ఇది ఇప్పుడు ఈ ఫస్ట్ మిడ్ డే మీల్స్ ఉంది, తర్వాత మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఉంది కదా. సో అలాగే ఇంకోటి కానీ మనం గమనిస్తే పిఎం పోషణ్ శక్తి అభియాన్ అని ఒకటి ఉంది. ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది దీని యొక్క ఎయిమ్ ఏంటి అని చెప్తే, ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పచ్చు. ఇది ఒక ప్రత్యేక ప్రోగ్రామ్. దీని ఎయిమ్ ఏంటి అంటే, దీని ఎయిమ్ వచ్చేసి ఏంటంటే పోషకాహార లోపం లేకుండా ఉండటం. సో వాళ్ళకి న్యూట్రిషన్, దీన్ని మనం కానీ గమనిస్తే ఇంగ్లీష్లో న్యూట్రిషన్ అంటాం. సో న్యూట్రిషియస్ ఫుడ్ను ప్రొవైడ్ చేయడం ద్వారా, ఈ పథకం ద్వారా వాళ్ళకి సరైన పోషకాలు అంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం. సో ఇంకొక ప్రోగ్రామ్ కానీ మనం గమనిస్తే, జస్ట్ ఇది పిఎం సురక్షిత్ మంత్రిత్వ అభియాన్. పిఎం సురక్షిత్ మంత్రిత్వ అభియాన్, ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం ఏందని కానీ మనం గమనిస్తే ఇన్ఫంట్ మార్టాలిటీ, చిన్నపిల్లగానే ఉన్నప్పుడు పిల్లలు పోషకాహార లోపం చనిపోతారు కదా. సో ఆ ఇన్ఫంట్ మార్టాలిటీ అనేది లేకుండా పిల్లల్ని కాపాడటానికి ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఇది పిఎం సురక్షిత్ అభియాన్ అని చెప్పేసి ఈ కార్యక్రమం.